తెలుగు సినిమా స్టామినాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం బాహుబలి. ఈ ఒక్క సినిమాతో దర్శకుడు జక్కన్న, ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా వంటి స్టార్స్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక రికార్డుల పరంగా బాహుబలికి తిరుగులేదు అని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాలో ఒక్క సీన్ విషయంలో మాత్రం పలు విమర్శలు కూడా వినిపించాయి. ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరించిన ఓ రొమాంటిక్ సాంగ్ తర్వాత వచ్చే ఇంటిమేట్ సీన్స్ రేప్ సీన్ ను తలపించిందని, ఓ అపరిచిత యువతిని ఇలా ప్రేమలో పడేయటం యువతికి చెడు సందేశం అవుతుందంటూ విమర్శలు వెలువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన రాజమౌళి తన లాజిక్స్ గురించి ఆలోచించనని, ప్రేక్షకులను ఆకట్టుకోవడమే తనకు ముఖ్యమన్నాడు. అయితే ఈ సీన్లో నటించిన తమన్నా లేటుగా అయినా లేటెస్ట్గా స్పందించింది. సినిమాలపై ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పడంలో తప్పేమీ లేదంటూ విమర్శలను పాజిటివ్గా తీసుకుంటానంది. ప్రత్యేకించి బాహుబలి సీన్ గురించి తప్పు పట్టడానికి ఏమీ లేదని, కించపరిచేలా ఆ సీన్ చిత్రీకరణ జరగలేదని, కేవలం అందంగా చూపించే ప్రయత్నమే జరిగిందని స్పష్టంగా చెప్పింది. మరి ఇన్ని రోజుల నుండి తమన్నా రేపిన్ బాహుబలి అని వార్తలు వస్తున్నా ఈ అమ్మడు ఇంత లేటుగా స్పందించడానికి కారణమేమిటో చూడాలి. అందాలను ఒలకపోసే ముద్దుగుమ్మలు పెళ్ళైన తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేరు. ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూడా వివాహం తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోలేక ఇక రేపో మాపో ఫేడౌట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ఐష్ లాంటి అందగత్తె 3 ముళ్ళ పడ్డాక కెరియర్లో వెనకబడిపోతే, డర్టీ భామ విద్యాబాలన్ మాత్రం పెళ్ళైనంత మాత్రాన తనలో విషయం తగ్గలేదు అని నిరూపిస్తుంది. వివాహమైన తర్వాత కూడా ఈ భామ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.